ఈ బేబీని చూడండి. బేబీకి ఐస్‌కి కాటికి ఎలా పెట్టారో, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంతో పాటు ఐసైట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఇలా పెట్టడం వల్ల తను కూడా పాపం చూడండి, బేబీ ఏం అనట్లేదు కదా! వెనక రియాక్షన్ ఇవ్వట్లేదనేసి ఇలా పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఓకే. బొట్టు కూడా చూడండి, ఎంత పెద్ద పెద్ద బొట్లెట్టి ఈ అమ్మాయి ఎంత ఫెయిర్‌గా ఉంది ఇక్కడ చూడండి. ఆ మొహాన్ని అంతా కూడా బ్లాక్ చేసేసి, కలర్ తగ్గించేసేలా చేస్తున్నారు. ఈ బేబీ కూడా రియాక్ట్ అవుతుంది అవును అనేసి. అవునా? ఇలా పెట్టకూడదమ్మా. ఇలా పెడితే బేబీ ముక్కుకి ఎక్కడ ఇంకా ఒక చోట కూడా కాదు, ఇంకా మళ్ళీ చిన్నికి పెట్టారు, నోస్ పెట్టారు, చిక్కు పెట్టారు, ఇంకా ఇటు పక్క కూడా పెట్టేశారు. ఇంకెక్కడ ఇటు పక్క రెండా? ఓకే. ఇలాగ అన్ని చోట్ల పెట్టేస్తున్నారు. ఇలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఇందులో తెలీదు, ఇది హెర్బల్‌గా మీరు తయారు చేస్తున్నారు ఇంట్లోని. దీంట్లో ఏమి అదేంటి హెర్బల్‌గా చేసింది ఎంతవరకు మీకు ఈ కళ్ళకి ఎఫెక్ట్ చేస్తుందో అన్నది ఐడియా రావట్లేదు. అలా పెట్టేస్తున్నారు. ఓకే. మా సజెషన్ ఏంటంటే అమ్మా, పెట్టకూడదనే మా సజెషను. అర్థమైందమ్మా?